ఏంటి కావ్య? ఎందుకు ఈ మాటల్ని నేను తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళైన విషయాన్ని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. నిజమే, ఆ పీడకల్లోంచి వాస్తవానికి రావడానికి నీకొంత టైం పడుతుంది. అందుకే నీకో విషయం చెప్పాలని వచ్చాను. మనం పెళ్లి చేసుకుందాం కావ్య. ఒక సంఘటన మనిషిలో ఎంతో మార్పును తీసుకొస్తుంది. ఆ మార్పు మనసుకి ఎంతో ఓదార్పునిస్తుంది. ప్లీజ్ కావ్య, నీ మెళ్ళో నన్ను తాళి కట్టని. నాకు తెలుసు 6 నెలల వరకు అది సాధ్యం కాదని. అలా చేస్తే చట్టరీత్యా నేరం కూడా. కానీ మనమిద్దరం ప్రేమించుకున్నాం కావ్య. మనకే చట్టం అడ్డు రాదు. నువ్వు చాలా తొందరపడుతున్నావు కళ్యాణ్. గతం తాలూకు జ్ఞాపకాలు నన్ను ఇంకా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అంటే నన్ను నువ్వు ఇంకా నమ్మడం లేదా? నా మీద ఒట్టేసి చెప్పు కావ్య, మన ప్రేమ పవిత్రం కాదా? చెప్పు కావ్య, మాట్లాడవే. కాదని నేను అన్ను కళ్యాణ్. నిన్నే కాదు, నీ ప్రేమని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ నా మనసు నీ మనసు మారడానికేగా ఈ పెళ్లి ప్రపోజల్ పెట్టుకుంది. బహుశా ఈ ఊహిసలాటకు ఒక ముగింపు దొరుకుతుందనే చట్టంలో 6 నెలలు గడువు పెట్టారేమో. ఈ 6 నెలలు సహనం పాటించాలి. అప్పటికి మనసు ఎటువైపు పరిగెడుతుందో, ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలిసిపోతుంది. ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడతావేంటి? నన్ను పరీక్షిస్తున్నావా? నిన్నే కాదు, నన్ను నేను కూడా పరీక్షించుకుంటున్నాను. ఈ గడ్డు సమస్యకి కాలమే పరిష్కారం చెప్తుంది. అంతవరకు నన్ను ఏ ఇబ్బంది పెట్టకు ప్లీజ్. వీడు కొన్నాళ్ళు ఇలా వస్తూ పోతూ ఉంటే వ్యవహారం దానంతట అదే సర్దుకుంటుంది. బావున్నావా కీర్తన? మీరెందుకొచ్చారో నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఏం తెలుసు? ఈసారి మా డాడీ మిమ్మల్ని నా మీద బాణంలా ప్రయోగించారు. మరి నువ్వు ఎంతకీ ఓడిపోకపోతే తనేం చేయగలరు? ఇలా ఊరు వాడా తిరిగి జరిగింది చెప్పుకునే బదులు నేను అడిగింది చేయొచ్చు కదా. అంటే నన్ను ఊరు వాడా చేసేసినట్టే కదా. నో నో నో, మీ గురించి కాదు. సారీ, మీరు నాకు స్నేహితులాంటి మంచి స్నేహితులు. మీ నాన్నగారికి కూడా నేను మంచి స్నేహితురాల్ని. అందుకే జరిగింది చెప్పారు. తప్పంటావా? నువ్వు కూడా మీ నాన్నగారికి కూతురువు కాదు, మంచి స్నేహితురాలువే. హత్య చేసిన వాళ్లకు కూడా క్షమాభిక్ష ఉంది కీర్తన. పోనీ ఏ పరిస్థితిలో అలా చేశారో విచారణ చేయొచ్చు కదా. ఎలాంటి వినికిడి లేకుండా ఆయనలా బాధ పెట్టడం నువ్వు చేస్తున్న నేరం కాదంటావా? తప్పమ్మా, తప్పు. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు. నిజంగా మీరు గ్రేట్ ఆంటీ. మీరు నమ్మిన అంశాన్ని చక్కగా వివరించి ఒప్పించగలిగిన మంచి లెక్చరర్. కానీ మీరు ఈ స్నేహితురాల వైపు నుంచి కూడా ఎందుకు ఆలోచించట్లేదు అనేదే నా ప్రశ్న. ఏమిటి నీ వాదన? ఒక్కటే వాదన, కావ్యకి కళ్యాణ్కి పెళ్లి జరగాలి. అందుకు ఆయన ఏమీ అడ్డు చెప్పడం లేదే. అధికారికంగా విడాకులు మంజూరు కావడానికి ఇంకా 6 నెలలు టైం ఉంది. అలాగే ఆ 6 నెలల తర్వాతే నేను ఇంటికి వెళ్తాను. ఏమిటమ్మా, ఏమనుకుంటున్నావు? హాస్టల్ జీవితం అంటే ఎలా ఉంటుందనుకుంటున్నావు?
నిన్నటి వరకు మీరు హాస్టల్లోనే ఉండేవారు, మర్చిపోకండి. తాడు బొంగరం లేని దాన్ని నేను హాస్టల్లో ఉండడానికి పరువు ప్రతిష్ట అంతకు మించి ఆస్తి ఉన్నా నువ్వు హాస్టల్లో ఉండడానికి చాలా తేడా ఉంది కీర్తన. ఏదేమైనా కూడా నా నిర్ణయంలో మార్పు ఉండదు. దయచేసి నన్ను నిర్బంధించి ఇబ్బంది పెట్టకండి. ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళవు, కానీ ఇక్కడుండడం మాత్రం అంత శ్రేయస్కరం కాదు. నిజంగా నీకు భద్రత లేదు. కాబట్టి నేను చెప్పేది విను. నా ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏంటి డాడీ ఇంత నీరసంగా ఉన్నారు?